ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డను మీకు హృదయపూర్వక వందనాలు. ప్రభువు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఈ శుభవేళ దేవుని మాటల ద్వారా మరొక్కసారి ఒక అడుగు ముందుకు వేస్తూ దీవెనలు సొంతం చేసుకుంటూ ప్రభువును గణపరుస్తూ జీవిద్దాం. రాయబడిన మాట ఏమిటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 18వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న వారిని పిలిచి వాళ్ళకి తలాంతులు ఇచ్చి వెళ్ళాడు. అంటే ఒకనికి 10, ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 ఇచ్చి మీరు వ్యాపారం చేయండి, తిరిగి వస్తాను, వచ్చాక నేను లెక్కలు చూస్తాను, నాకు అప్పగించండి అని వెళ్ళిపోయాడు. వెంటనే వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళు ఇచ్చిన తలాంతులను వ్యాపారంలో పెట్టి నిద్రాహారాలు మాని ప్రయాసపడ్డారు. యజమాని తిరిగి రానే వచ్చాడు. వచ్చాక పిలిపిస్తే వాళ్ళు చెప్పింది ఏమిటంటే 5కు 5 సంపాదించాం, అయ్యా మీరు 2 ఇస్తే 4 సంపాదిస్తానని వాళ్ళ సంపాదన గురించి వాళ్ళ పడ్డ ప్రయాసన గురించి చెబితే బడా నమ్మకమైన వాడా అని ప్రభువు ప్రశంసించాడు. ఆ యజమాని మాటకి ఎంత ముచ్చటనిపించిందండి. తర్వాత ఒక్కడు తీసుకున్నవాడు వచ్చి అతను అన్న మాట ఏమిటంటే, నీవు విత్తన చోట కోయివాడమని నేను ఎరుగుదును, జల్లకుండానే కూర్చుకోవాలని ఆశపడతావు అంటూ నీ తలాంతును నేను రుమాల్లో కట్టి భూమిలో పాతిపెట్టాను, దాచిపెట్టాను. వెంటనే ఆయన రౌద్రుడై అతగాని గురించి కొంచెం బాధగా మాట్లాడాడు. ఈ రోజున ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మన వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి పొందాలని, దీవించబడాలని, క్షేమాన్ని చూడాలని మనకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, ఈవెనలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, సదుపాయాలు ఇస్తాడు, వనరులు ఇస్తాడు, వసతి కలుగు చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఒక నరుడిగా మనం చేయాల్సింది ఏమిటంటే, మనం కష్టపడుతున్నామా, మనం ప్రయాసపడుతున్నామా, మనం అభివృద్ధి పొందాలి అని తపన కలిగి ఉన్నామా? అట్లాగా నీవు వ్యవహరించి అయ్యో నాకు ఇది ఇవ్వబడిందిగా దీన్ని వినియోగిస్తా అంటూ వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా, ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా, కూలిపైనైనా చేతి పని ఏదైనా కానీ నువ్వు కష్టపడితే తప్పగా ప్రతిఫలం కలుగుతుంది. కానీ వాళ్ళు పడ్డట్టు కష్టపడకుండా అతగాడు అంటాడు నేను దాచిపెట్టాను అని. అంటే నీ జీవితంలో నేను వర్ధిల్లటం లేదు అని చాలాసార్లు అనుకుంటావు కదా. అందరూ మంచి పొజిషన్ ఉన్నారు, నేనే లేను కదా అనుకుంటావు కదా. కానీ ఎప్పుడైనా ఊహించావా, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఏదైనా కానీ దాచిపెడుతున్నావా, పాతిపెడుతున్నావా, ప్రయోగం చేసి వ్యాపారం చేస్తున్నావా? అంటే బద్ధకస్తుడుగాను, నిద్రమత్తును, బలహీనుడుగాను కలలగంటూ కలల ఊహా ప్రపంచాన్ని నిర్మించుకుంటే ప్రమాదం. నువ్వు చేయగలిగింది ఏమిటో చెప్పనా? ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడగలిగితే అది అంతకంతకు వర్ధిల్లుతుంది. యజమాని సంతోషించి బడా నమ్మకమైన వాడా అంటాడు. అంటే అర్థం ఏంటంటే అతనికి ఒక జీవితాన్ని ఇచ్చాను, జీవితాన్ని సార్థకం చేసుకున్నాడుగా. తెలివి ఇచ్చాను, చదువు ఇచ్చాను, వ్యాపారం ఇచ్చాను, భలే బ్రహ్మాండంగా చేశాడు కదా. అంటే నువ్వు అంతకంతకు కష్టపడుతూ వర్ధిల్లుతుంటే యజమానికి సంతోషం. నీ జీవితంలో అందరు పోయే పోకడ వదిలేసి బద్ధకస్తుడిగా, నిద్రమత్తోను, బలహీనుడుగాను, తక్కువ అంచనాలు వేస్తూ ఏదో నీ జీవితాన్ని కాలయాపన చేసి పాతి పెడితే అతను అన్న మాట ఏమిటి తెలిసి, ఇది నీ దగ్గర ఉండడం కంటే మరొకడికి ఇస్తే వాడైనా బాగుపడేవాడుగా. ఒక క్షణం ఆగి మీరు కూడా ఆలోచించండి. మనం ఆర్థికంగాను, కుటుంబపరంగాను, సంఘపరంగాను కొన్ని విషయాల్లో చల్లబడిపోతాం, అభివృద్ధి కనబడదు. కారణం ఏమిటి అని మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని దేవుని వైపు తిరిగి మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను అంటే నీ జీవితంలో నువ్వు కష్టపడకపోవడం, ప్రయాసపడకపోవటం, అది ఎప్పుడైతే నువ్వు చేస్తావో అభివృద్ధి నీ జీవితంలో ఉండదు. వ్యవసాయదారుడు వ్యవసాయం చేసి పంట వచ్చే వరకు కనిపెట్టడంలా, ఉద్యోగం చేసిన వాడు నెలాఖరు వరకు కష్టపడి ఎదురు చూడటంలా, నీ వ్యక్తిగత జీవితంలో కష్టపడే మనసు ఉండాలి, ప్రయాసపడే మనసు ఉండాలి. అన్నిటికంటే నేనెందుకు సాధించలేను అని కానీ నువ్వు దేవునిపై ఆనుకొని నీ చేతిలో దేవుడు పెట్టిన ఏ తలాంత అయినా, ఆ కృప అయినా, ఆ అభివృద్ధి అయినా ఏదైనా సరే అంతకంతగా విస్తరించేట్టుగా ప్రభు చేయగలిగిన వాడు. మరొక్కసారి ఓ సేవకుడిగా, పెద్దవాడిగా బ్రతిమలాడుతూ మీతో చెప్పగలిగింది, ఎవరో వచ్చి నీకేదో చేస్తారనుకోవా, ఎవరో నిన్ను లేపి నిలబెట్టలేరు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, తెలివి, జ్ఞానము, ఈవి, కృప అన్నీ వినియోగించుకుని నువ్వు కష్టపడగలిగితే
నూరింతల ఫలం పొందుతావు. పైనున్నవాడు చూసి బడా నమ్మకమైన వాడా అంటాడుగా. అట్టి కృపతో అంతకంతకు మీరు వర్ధిల్లాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తున్నాను. ప్రభు మీకు తోడయ్యుండునుగాక. పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు వందనాలయ. లేని వాటి కొరకు ఎదురు చూడక ఉన్న వాటిని వినియోగించే కృప దయచేయండి. ఇతరులను పోల్చుకొని మమ్మల్ని మేము సిగ్గుపరుచుకోకుండా నీవు ఇచ్చిన దానికోసం ప్రయాసపడే మనసు దయచేయండి. కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృప కలుగు చేయండి, నెమ్మదిని కలుగు చేయండి, రక్షణ కలుగు చేయండి, అభివృద్ధిని కలుగు చేయండి. కష్టపడే మనసు ఉంచండి అయ్యా. పిల్లల చదువుల కొరకు, ఉద్యోగ వ్యాపారాల కొరకు, చేతి పని కొరకు, ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగునట్లుగా ఇల్లు లేని వారికి ఇల్లు కావాలి, సంతానం లేని వారికి సంతానం కలగాలి, రక్షణ లేని వారికి రక్షణ కలగాలి, సంఘం లేని వాళ్ళకి సంఘాలు ఏర్పడాలి. ప్రతి విషయంలో మేలు జరగాలయ్యా. కృప విస్తరించబడాలి. ప్రార్థనాత్మతో నడిపించండి, రక్షణ భాగ్యంతో నిలబెట్టండి. మరి పేరు పేరున వాళ్ళ సంపాదన కానీ కుటుంబ సభ్యులను కానీ దీవించి కృపలో స్థిరపరిచి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.